టీజీఈపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఓయూ జేసీ అధ్యక్షుడు గడ్డం శ్రీను అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీజీఈపీ సెట్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్ పెట్టడంతో విద్యార్థులు సీషాప్ దోస్తు ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ కాలేజీలను బలోపేతం చేసే విధంగా అధికారులు చర్యలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆగస్టు 3, 6 తారీఖు తోటి దోస్తులో కూడా అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. అంటే ఈ ఏపీ సెట్ ఆర్ ఎంసెట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు తమ సీట్లను క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, లేదు బీ కేటగిరీలో 10వ తారీఖు లాస్ట్ డే రావడం వల్ల ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా 10 తారీఖు వరకు కంప్లీట్ చేయమని చెప్పి బీ కేటగిరీ గైడ్లైన్స్ ఇచ్చిర్రు. ఇప్పటికీ ఏ 1-2 కాలేజీ కూడా బీ కేటగిరీ పూర్తి లిస్టులు పెట్టకపోవడం, విద్యార్థులకు అట్లా నష్టపోవడం, ఇట్లా నష్టపోవడం, పూర్తిగా విద్యార్థులే నష్టపోతూ ఉన్నారు. ఈ ఎవరి ఉద్దేశం కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరిని లాభపరచడానికి స్టూడెంట్ సెంట్రిక్గా పాలసీ డిజైనింగ్ నడుస్తలేదు. స్టూడెంట్స్